హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పవిత్ర జగదీష్. వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్. అండ్ ఇవాళ వీడియో అయితే ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటానండి. అండ్ ఇవాళ అయితే ఒక దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ బ్లాగ్ అనేది చాలా బాగుంటుంది, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే బయట అయితే ముగ్గు ఇలా పెట్టుకున్నానండి. మన ముగ్గు అయితే ఇట్లా రోజు పెట్టుకుంటాను అనమాట. అండ్ ఇల్లంతా అయితే ఒక్కసారి తుడిచేసుకొని అండ్ మాపింగ్ కూడా పెట్టేసుకున్నాను. కంప్లీట్ అయిపోయింది. ఇంకా అయితే ఇట్లా ఉందన్నమాట. అండ్ లాస్ట్ నైట్ అయితే ఇడ్లీకి అట్టుకు అయితే నానబెట్టుకున్నానండి. పిండి అయితే అయిపోయిందనమాట. సో అయితే నేనైతే నానబెట్టుకున్నాను. అదైతే రుబ్బేయాల్సింది ఉంది. అండ్ ఆఫ్టర్నూన్ అయితే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాము, ఇడ్లీ తిన్నాం అనమాట. ఇంట్లో పిండి ఉందండి, అది తినేసాము. నెక్స్ట్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను ఎగ్ విత్ పన్నీర్ కర్రీ చేశానండి. ఇదైతే చాలా బాగుందన్నమాట. అంటే చూడ్డానికి అయితే మీకు అట్లా కనపడుతుందేమో కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. అండ్ ఈ కర్రీ అయితే మీకు మన ఛానల్లో అయితే తర్వాత పోస్ట్ చేస్తానండి డీప్గా. అండ్ ఇక్కడైతే రైస్ అయితే అయిపోయింది, కర్రీ కూడా అయిపోయింది. అండ్ ఇక్కడైతే ఇంకా బాతింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే వాషింగ్ మిషన్ వేసేసుకుంటానండి. పాపవైతే బకెట్లో నానబెట్టాను, అన్నీ ఒక దగ్గర తీసుకొని పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ సపరేట్గా అయితే మావైతే వేసేసేయాలి. ఇక్కడైతే కొంచెం నేనైతే కంఫర్ట్ వేసుకుంటాను. ఇంకా లోపలైతే నేనైతే సర్ఫ్తోనే ఇంకా నానబెట్టేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. సర్ఫ్ మీన్స్ జెంటిల్ లిక్విడ్ ఉంది కదండి, ఆల్రెడీ మీకు చూపించాను లాస్ట్ బ్లాగ్లో. అదైతే నేను ఇక్కడ వేసుకుంటాను అనమాట. ఒకవేళ నానబెట్టకపోతే ఇక్కడ వేసుకుంటాను ఫస్ట్లో. అండ్ ఫస్ట్ వాష్, సెకండ్ వాష్. అండ్ ఒకవేళ మనం నానబెట్టినా కూడా మనం 2 times వేసుకుంటే మటుకి చాలా బాగా వాషింగ్ అవుతాయండి. నేనైతే కొద్దిగా లిక్విడ్ అయితే ఎక్కువ వేస్తాను, ఎందుకంటే స్మెల్ బాగా రావాలి అని అండ్ వాషింగ్ కరెక్ట్గా అవ్వాలి అని చెప్పేసి కొంచెం లిక్విడ్ యాడ్ చేస్తాను అనమాట. అండ్ ఇక్కడైతే స్టార్ట్ చేసేస్తాను వాషింగ్ మిషన్. నేను ఎట్లా స్టార్ట్ చేస్తానంటే ఫస్ట్ అయితే స్విచ్ ఆన్ చేసుకుంటానండి. నెక్స్ట్ ఇక్కడైతే స్టార్టింగ్ బటన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఏం పెడతానంటే డైలీ వాష్లో పెట్టుకుంటాను ఇప్పుడు. ఇది ఆల్రెడీ ఆటోమేటిక్ ప్రెస్ అనమాట. సో డైలీ వాష్ పెడతాను. క్విక్ వాష్ అంటే ఏంటంటే మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటాం కదా, అట్లాంటి టైంలో క్విక్ వాష్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక డ్రెస్ 2 dresses అట్లా సెట్స్ ఉంటాయి కదా, అట్లాంటి వాటికే యూజ్ అవుతుంది అనమాట క్విక్ వాష్. మిగతావి కాటన్, సింథటిక్ అండ్ వూల్ ఇవన్నీ మట్టికి మన క్లాత్ని బట్టి వేసుకుంటామండి ఆ వాటిలో. అండ్ ఇక్కడైతే హైజీనిక్ స్టీమ్ కూడా ఉంటుంది అనమాట, బాగా హైజీన్ చేయడానికి. నెక్స్ట్ డెలికేట్స్ దానిలో పెట్టుకొని మనం వాష్ చేసుకుంటాం అనమాట. డైలీ వాష్లో పెట్టుకుంటే మటుకి సరిపోతుందండి. మనం డైలీ వాషింగ్ చేసుకోవాలి అంటే నా వాషింగ్ మిషన్ అయితే ఇట్లా యూజ్ అవుతుందండి. ఎవ్రీడే అయితే నేను వన్స్ వేస్తాను అనమాట వాషింగ్ మిషన్. అండ్ వాషింగ్ మిషన్ క్లీనింగ్ లిక్విడ్ కూడా నేను తీసుకున్నానండి. అది కూడా మీకు ఫర్దర్ బ్లాగ్స్లో చెప్తాను, అది ఎట్లా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది. అదొక 2000 రూపీస్ పడిందండి లిక్విడ్ నాకు. అంటే వాషింగ్ మిషన్ కొన్నప్పుడే ఇచ్చారనమాట ఆ లిక్విడ్ అయితే. అండ్ నేనైతే ఆల్రెడీ చెప్పాను కదండి మేము బయటికి వెళ్తున్నామని చెప్పేసి. ఈరోజైతే మేము హైదరాబాద్లో ఉన్న లూలు మాల్కి వెళ్తున్నాం అనమాట. సూపర్ మార్కెట్కి వెళ్తున్నాము. అండ్ ఈ బ్లాగ్ కూడా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మేము లూలు మాల్కి వెళ్తున్నాం అనమాట అండి. ఎందుకంటే లంచ్ చేసేసి వెళ్తే చాలాసేపు అయితే ఉండొచ్చు కదా. సో ఆఫ్టర్ లంచ్ అయితే మేము బయలుదేరాం అనమాట లూలు మాల్కి. హైదరాబాద్ కుక్కట్పల్లి లూలు మాల్ పక్కనే మా వారి ఆఫీస్ కూడా అక్కడే ఉంటుందండి. సో మా వారైతే ఆఫ్టర్నూన్ మొత్తం ఆఫీస్ అంతా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అటు వస్తానని చెప్పారు. మేమైతే ఓలా బుక్ చేసుకున్నాం అనమాట. మాకైతే 150 రూపీస్ అయితే పడింది. అండ్ మా వారు కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారండి అక్కడి నుంచి అటు వచ్చి. అండ్ మేము కూడా ఫొటోస్ దిగేస్తున్నాం కొంచెం. అండ్ ఇదైతే డౌన్ ఫ్లోర్ అండి ఇది. అండ్ ఇక్కడైతే ఇంకా ఇక్కడ ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి ఏంటి అనేది నేనైతే మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అండ్ స్టార్టింగ్ ఇదైతే డౌన్ ఫ్లోర్ అండి. ఇది డౌన్ ఫ్లోర్లోని సూపర్ మార్కెట్ ఉంటుందన్నమాట. అంటే ఫిషెస్, చికెన్, మటన్ లైక్ నాన్ వెజ్ అంతా కలిపి డౌన్ ఫ్లోర్లో ఉంటుందండి. అట్ ద సేమ్ టైం ఇక్కడైతే సోప్స్ ఇవన్నీ సూపర్ మార్కెట్ ఎట్లా ఉంటుంది అట్లా అయితే డౌన్ ఫ్లోర్ అయితే ఉంటుందన్నమాట. ఈ డౌన్ ఫ్లోర్లో అయితే చాలా ఐటమ్స్ అయితే ఉంటాయండి, చాలా బాగుంటుంది కూడా. మేమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం అనమాట.
అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ డౌన్ ఫ్లోర్లో మనకి కావాల్సినవి ఏమైనా ఉన్నాయా లేవా అని చెప్పేసి ఒకసారి అయితే చూసుకుంటున్నాము. అండ్ ఇక్కడైతే సోప్స్ అయితే ఉన్నాయి చాలా, అండ్ ఆఫర్లో కూడా ఉన్నాయండి. అండ్ ఎవరికైనా నచ్చితే కనుక తీసుకోవచ్చు, చాలా బాగున్నాయి అన్నమాట. సోప్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ మా పాప అయితే ఫుల్ కోఆపరేట్ చేసిందండి. అదైతే ఎంత హ్యాపీగా ట్రాలీలో అయితే కూర్చుంది, చాలా బాగా ఆడుకుందనమాట. అండ్ ఇవైతే డౌన్ ఫ్లోర్లో అయితే ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ బీర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ కావాల్సిన వాళ్ళు అయితే పర్చేస్ చేసుకోవచ్చు. మాకైతే అవసరం లేదు, కానీ ఒక్కసారి జస్ట్ తీసుకుందామని అనుకుంటున్నారు, కానీ ఊరికే జస్ట్ లైక్ జోక్గా అన్నారనమాట. మా పాప అయితే షాపింగ్ చేసేస్తుందండి. మా పాపకంటే ఇన్షూర్ కావాలంట, ఇదైతే తీసుకొని ట్రాలీలో వేసుకుంది. అదైతే తీసేసుకొని ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతాం అనుకుంటున్నాం అనమాట. మా పాప షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ అయితే మేము ఇంకా అలసిపోయామండి కిందంతా షాపింగ్ చేసేసి. అండ్ మేమైతే ఫస్ట్ ఇంకా కింద ఏమైనా తీసుకొని పైకి వెళ్ళి తినేసి వద్దామని చెప్పేసి మేమైతే కిందకు వచ్చాము. కొంచెం ఇందాక చూపించింది సూపర్ మార్కెట్ అండి. ఇక్కడైతే ఫిషెస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ చీజ్, కర్డ్ ఇవన్నీ ఉంటాయి. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే చాలా ఐటమ్స్ ఉంటాయండి, చాలా బాగుంటాయి కూడా. కొత్త కొత్త వెరైటీస్ అయితే ఉంటాయి. అవి అయితే మనం తీసుకొని వచ్చి మనం ఫుడ్ కోర్ట్ 4th ఫ్లోర్ అనమాట, 4th ఫ్లోర్లో తినొచ్చు అనమాట. అండ్ ఇప్పుడైతే మీకు సింపుల్గా అయితే చెప్తానండి స్టార్టింగ్ నుంచి. ఫస్ట్ డౌన్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ రెండు కలిపి సూపర్ మార్కెట్స్ ఉంటాయి. అండ్ సెకండ్ ఫ్లోర్లో అయితే బట్టల షాప్స్ అయితే ఉంటాయి. అంటే మెన్స్ వేర్ అండ్ ఉమెన్స్ వేర్ బట్టలు అయితే ఉంటాయండి. అండ్ థర్డ్ ఫ్లోర్కి వచ్చేసరికి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే ఉంటాయండి. అంటే లైక్ టీవీ, ఫిల్టరు, ఏసీ ఇట్లాంటివి అనమాట. అండ్ ఫోన్స్ కూడా ఉంటాయండి, ల్యాప్టాప్స్ ఉంటాయి, చాలా ఎక్విప్మెంట్స్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూపిస్తున్నది అయితే 4th ఫ్లోర్ అండి. ఇది వచ్చేసరికి ఫుడ్ కోర్ట్ అనమాట. ఇట్ మీన్స్ ఫుడ్ కోర్ట్ అంటే అన్ని ఫుడ్స్ అవైలబిలిటీ ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఐస్ క్రీమ్స్, KFC చికెన్, పిజ్జా అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. అంతేకాకుండా మనం డౌన్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కొనుక్కున్నా కూడా ఇక్కడ తినొచ్చండి. అండ్ మేమైతే ఫుడ్ కోర్ట్లో అయితే కొంచెం తినేసి, అంటే పిజ్జా తీసుకున్నాము, చికెన్ పిజ్జా తినేసిన తర్వాత కొన్ని ఫొటోస్ దిగుతున్నాం. ఇప్పుడైతే 5th ఫ్లోర్కి అయితే ఎంటర్ అయిపోతున్నామండి. అండ్ పిల్లలకైతే చాలా ఇష్టంగా ఉండేది ఒకే ఒక్క ఫ్లోరు 5th ఫ్లోర్ అండి. అండ్ ఇక్కడ నుంచి అయితే మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసిందండి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 3000 అయితే టికెట్ ఉంటుందన్నమాట. ఆ టికెట్ మనం ముందే తీసేసుకోవాలి కౌంటర్ దగ్గర. ఈ గేమ్స్ అన్నీ ఆడాలి అంటే ఒక్కొక్కటి 150 అని, ఒక్కొక్కటి 200 అని, ఒక్కొక్కటి 300 అని అట్లా అయితే ప్రైజ్ ఉంటుందన్నమాట. అక్కడ ఎవరు ఉండరండి, అంటే అక్కడ ఆపరేట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. మనమే వెళ్ళి టికెట్ని పెట్టామంటే అదైతే తీసుకొని మనకైతే రోబోట్ టైప్లో ఉంటాయి అన్నమాట గేమ్స్ అన్నీ సరే. అండ్ ఎక్కడో ఒక చోట 2 చోట్ల మటుకే ఉంటారు అక్కడ మటుకి. అండ్ మిగతావన్నీ గేమ్స్ ఒక్కటే ఉంటాయి. గేమ్స్ మనం వెళ్ళి టికెట్ పెట్టుకొని ఆడేసి వచ్చేసేయాలన్నమాట. అండ్ మేమైతే టికెట్ తీసుకున్నాము. అండ్ తీసుకొని ఇంకా పాపనైతే ఆడిచ్చామన్నమాట. అండ్ ఇక్కడైతే చూసారా, ఈ కార్ గేమ్ అయితే వీళ్ళైతే గుద్దుకుంటున్నారు అనమాట. అండ్ ఫైటింగ్ చేసుకుంటున్నారు, కార్ ఫైటింగ్ అనమాట. అండ్ సో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, కొంచెం షూట్ చేశాను అనమాట. అండ్ ఇక్కడైతే మా పాప ఎంజాయ్ చేస్తూనే ఉందండి అలాగా.
అండ్ ఫైనల్లీ మా పాప చూసారా ఎంత ఎంజాయ్ చేస్తుందంటే అంత ఎంజాయ్ చేస్తుందండి. అస్సలు భయం లేదండి మా పాపకైతే. మా పాపకు వచ్చేసరికి 6 మంత్స్. అండ్ ఇంకా ఎంజాయ్మెంట్ అయితే అంతా ఇంత కాదనమాట. అండ్ బాగా ఎంజాయ్ చేసింది. ఇంకైతే మేము లిఫ్ట్ దిగేసాం అనమాట. ఇంకైతే మా మమ్మీకి లిఫ్ట్ అంటే భయం అండి. సో నేనైతే లిఫ్ట్ ఇద్దరం కలిసి దిగుతున్నాము, ఎక్కుతున్నాం అనమాట. చాలా భయం మా మమ్మీకి లిఫ్ట్ అంటే. సో ఇక్కడ వచ్చేసరికి మమతల కోవిల హీరో అండి, అతనైతే వచ్చారండి. నేనైతే జూమ్ చేసి నా ముందు నుంచే వెళ్ళారనమాట. ఒక్కసారి అయితే షూట్ చేశాను అనమాట. నా స్కూల్ టైంలో అయితే మమతల కోవిల సీరియల్ అయితే వచ్చేదండి. ఆ సీరియల్ అయితే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే హీరో ఉంటారు కాబట్టి హీరో లుక్ ఎంత బాగుంటుందో కదా, చాలా మంచిగా ఉంటుంది అనమాట. గుడ్ లుక్ అనమాట. అండ్ ఇన్నోసెంట్ ఫేస్ అనమాట. చాలా బాగుంటారు హీరో అయితే. సో ఆ హీరో కోసమే సీరియల్ అయితే చూసేదాన్ని. అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఎలక్ట్రానిక్స్ ప్లేస్లోకి వచ్చేసామండి. అండ్ ఇక్కడైతే మా వారు చూసారా, అండ్ మ్యూజిక్ కీబోర్డ్ అని కూడా అనొచ్చండి దాన్ని. అదైతే వాయిస్తున్నారనమాట. అదేం కాదు, జస్ట్ లైక్ ఫన్నీగా అట్లా చేశారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఎలక్ట్రానిక్స్ ప్లేస్లోనైతే బాల్స్ ఉన్నాయండి. ఈ బాల్స్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. అవి ఎంత బరువు ఉన్నాయో. ఆ పాప అయితే మా పాప దాని మీద కూర్చొని ఆడుకుంటుందన్నమాట ప్రశాంతంగా. అసలు అవన్నీ చూసి తనైతే చాలా ఎంజాయ్ చేసిందనమాట. ఇటు రావడం అయితే చాలా ప్లస్ పాయింట్ అండి. మా పాప ఎంజాయ్ చేసింది కదా. సో అయితే మాకు ఎంతో హ్యాపీ అనిపించింది. అండ్ అయితే ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయండి. అండ్ వీడియో కూడా బాగా వచ్చిందనమాట, వీడియో కూడా. అండ్ ఇక్కడైతే కొంచెంసేపు ఎంజాయ్ చేసుకుంటుంది అనమాట. కొంచెం రిలాక్స్ అవుతుందన్నమాట పాప. అండ్ ఇక్కడ వచ్చేసరికి మా పాప మేము వదిలేసి వెళ్ళిపోతున్నా కూడా చూడట్లేదండి, అంత ఇదిగా ఆడేసుకుంటుంది అనమాట బాల్స్తో. అండ్ ఇక్కడ ఇంకా చాలా అయితే ఎంజాయ్ చేసిందండి. ఇంకా బాల్స్ అయితే తెగ నచ్చేసినాయి మా పాపకి, చాలా ఎంజాయ్ చేసేస్తుంది. ఇక్కడైతే వెయిట్ లిఫ్టింగ్స్ ట్రై చేయొచ్చండి మనం, అసలు మొయ్యగలమా లేమా అని చెప్పేసి. అవైతే అస్సలు మొయ్యలేకపోయామండి. అస్సలు చాలా కేజెస్ చాలా ఉన్నాయి, చాలా బరువు ఉందన్నమాట చెప్పాలంటే. ఆ డంబుల్స్ అయితే చాలా బరువు ఉన్నాయి, ఇంకా మొయ్యలేకపోయాం. ఒక్కసారి మా మమ్మీ అయితే ట్రై చేసి చూసారనమాట, ఓన్లీ జస్ట్ ఫన్నీగా. ఇది చెప్పాను కదండి, డౌన్ ఫ్లోర్లో నాన్ వెజ్ అంతా కలిపి ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఏ నాన్ వెజ్ దొరకందంటూ ఉండదండి, అన్నీ ఉంటాయి ఇక్కడైతే. అండ్ ఫ్రెష్గా ఉంటాయి అని అనుకుంటున్నాను అనమాట. నేనైతే షాపింగ్ చేసేస్తున్నట్టు నా ట్రాలీలో అయితే ఏం లేవు ప్రజెంట్ అయితే. ఇంక ఇప్పుడైతే ఇంకా షాపింగ్ అయితే చేయాల్సింది ఉంది. డౌన్ ఫ్లోర్లో అయితే లాస్ట్ వచ్చామన్నమాట. అండ్ ఫస్ట్ వచ్చింది కూడా డౌన్ ఫ్లోర్లో నుంచి వచ్చాము. అండ్ ఇందాక నా ట్రాలీలో చూస్తే ఏం లేవు కదండి, నేనైతే ఆ ట్రాలీలో చాలా వేసేసానండి. అవన్నీ చూపిస్తాను మీకు. అండ్ ఈ కేక్స్ అన్నీ తీసుకున్నాము, చీజ్ తీసుకున్నాము. అండ్ ఇంకా ఇవైతే రౌండ్ బన్స్ అనమాట, అండ్ అవి కూడా తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ తీసుకున్నవన్నీ మీకైతే ఒకటి తీసుకున్నాము. అండ్ దీనిలో అయితే మనకి యూజ్ అయ్యేవి ఏంటి అంటే, నేనైతే పుచ్చపప్పు అంటారు కదండి, పంకిన్స్, అవి కూడా తీసుకున్నాను.
ఇందులోనే కొన్ని స్వీట్స్, చాక్లెట్స్, జెర్రీస్ ఇవన్నీ తీసుకున్నాను. మెయిన్ థింగ్స్ అనమాట ఇవైతే. అండ్ చాక్లెట్స్ అయితే ఒక 4-5 టైప్స్ అయితే తీసుకున్నానండి. చాక్లెట్ టేస్ట్ చూద్దామని చెప్పేసి. చాక్లెట్స్ అయితే చాలా ఉన్నాయి అక్కడ. అండ్ ఇవైతే పూల్ మకానీ అనమాట. అదైతే కిన్లీ స్వీట్ అనమాట. అండ్ ఫైనల్గా ఇవైతే తీసుకున్నానండి నేను. అండ్ ఇవాల్టి వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.